ఇప్పుడే వడియాలు పెట్టామండి. చూడండి, స్టాండ్ ఉంటుంది కదా, క్లాత్లు ఆరేసుకునేటి, వాష్ చేసుకుని ఆరేసుకుంటాం కదా, అదే బట్టల స్టాండ్. ఆ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ మీద ఇలా క్లాత్ పరిచి ఆ క్లాత్ పైన వడియాలు వేసాము. చూడండి, ఎండాకాలం కదా, వడియాలు వేసుకొని ఎండాకాలం మొత్తం వడియాలు అలా ఆరబెట్టుకుంటారు. బాల్కనీలో వేసుకున్నాము, ప్లేస్ లేదనేసి ఇలా వేసుకున్నాము బాల్కనీలో. చూడండి, వడియాలు వేసుకోవాలి. ఉదయాన్నే వేసుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయి బాగా ఎండకి. ఇది బట్టల స్టాండ్. బట్టల స్టాండ్ పైన ఇలా క్లాత్ వేసి ఆరేసి వడియాలు పెట్టాము బాల్కనీలో. ఆల్రెడీ ఎండబెట్టేసాము ఒక ట్రిప్పు. ఇదిగోండి, ఎండుతున్నాయి, ఎండిపోయినాయి వడియాలు. ఎండితే ఇలా ఎత్తిపోతాయి. వడియాలు ఎంచుతున్నాము, ఎలా వస్తాయో చూద్దాము. వడియాలు మేము పెట్టిన వడియాలు ఇవి నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకుంటే వడియాలు తినడానికి వీలుగా బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చాయి వడియాలు. వచ్చాయి కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాల్కనీలో అలా పెట్టుకోండి, వడియాలు చాలా బాగా వస్తాయి. కరకరలాడుతూ బాగుంటుంది వడియాలు. నంచుకోవడానికి బాగుంటుంది, అన్నంలోకి, పప్పులోకి. పిల్లలు కొన్ని ఒట్టిగానే తింటారు పిల్లలు ఇష్టపడి. ఎందుకంటే దీంట్లో ఏమి ఉండవు కదా, కొంచెం ఉప్పు ఉంటుంది అంతే. పిల్లలు తినడానికి ఇష్టపడతారు బాగా, చిన్నపిల్లలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వడియాలు. ఎండాకాలం కాబట్టి ఈ కాలంలోనే పెట్టుకుంటారు అందరూ వడియాలు. చూడండి ఎలా వచ్చినాయి వడియాలు. వడియాలు కూడా రెడీ. మామిడికాయ పప్పులో కాంబినేషన్ వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా.